హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో శనగపిండితో కాకుండా శనగబ్యాళ్ళతో మనం మోతీచూర్ని అదే రుచి వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు దాకా శనగబ్యాళ్ళు తీసుకున్నానండి. ఈ శనగబ్యాళ్ళని మనం ఒక 2 గంటల సేపు నానబెట్టాలి. 2 గంటల తర్వాత చూస్తున్నారు కదా, శనగబ్యాళ్ళు బాగా నానాయండి. 2 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇలా నలిపి చూస్తే పలుకులుగా అవ్వాలి. నానాక మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేశాక మనం మామూలుగా వడల్ని ఎలా ఫ్రై చేసుకుంటామో అదే షేప్లో వడల్లాగా ప్రెస్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. పలుకుగానే ఉండాలి, మెత్తగా ఉండకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో బాగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముక్కలుగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయ్యాయండి. ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. లోపల దాకా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం పలుకుగానే ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1.25 కప్పు దాకా చక్కెర తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా నీళ్లు కూడా వేసుకుంటున్నాను. నీళ్లు వేసాక చక్కెర పాకం రావాలండి, కొంచెం తీగ పాకం రావాలి. ఇలా కలుపుతూ నేను ఇక్కడ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసి, చూస్తున్నారు కదా, ఇలా కొంచెం తీగ పాకం రావాలి. ఇక్కడ వీడియో సరిగా రాలేదండి చూపించడానికి. ఇప్పుడు తీగ పాకం వచ్చాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక నేను 2 స్పూన్ల దాకా నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసాక మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది కూడా. ఇలా మొత్తం మిక్స్ చేశాక నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ అలాగే దోసకాయ సీడ్స్ కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆపేసి మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా కొంచెం చేయికి గీ అప్లై చేసుకొని మనం లడ్డూల్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మనం లడ్డూలు చేసుకుంటే సరిపోతుందండి. ఈ లడ్డు మనం మామూలుగా శనగపిండితో ఎలా అయితే మనం పూసగా ఫ్రై చేసి లడ్డు పడతామో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.